ఆయన ఒక స్టార్, కానీ సాదాసీదా జీవితం గడపడం ఇష్టం. ఎంతోమంది అతడిని కలవాలని, చిన్న ఫోటో దిగాలని, ఒక్కసారైనా చూడాలని కోరుకుంటారు. కానీ అతడికి ఇవన్నీ నచ్చవు. అంత పెద్ద స్టార్ అయినా పొలంలో పని చేసుకోవడం ఇష్టం. తనకంటూ ఓ 2 ఎకరాల పొలం ఉంటే చాలు, ఇక జీవితాంతం గడిపేయచ్చు అని అనుకునే మనస్తత్వం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనుకునే స్వభావం ఆయనకే సొంతం. సమాజానికి ఏదైనా చేయాలనే తపన, అన్యాయాన్ని ఎదిరించాలనే ఆవేశం, సాదాసీదా వ్యక్తిత్వం, కష్టం వచ్చినా బాధ వచ్చినా రెండింటినీ ఒకేలా స్వీకరించే ధైర్యం, అన్నింటికీ మించి మంచితనం కలగలిపితే అతడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన అధినేత టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్కు పబ్లిసిటీ పిచ్చి చాలా తక్కువే అన్న టాక్ ఉంది. ఈ క్రమంలోనే పవన్ జనసేన పార్టీ ఏర్పాటు చేశాక పొలిటికల్గా ఆయనకు ఫ్యాన్స్ బాగా పెరిగిపోయారు. పవన్ సొంత జిల్లాలో అభిమానులు ఆయనకు ఒక విగ్రహం కూడా ఏర్పాటు చేసేశారు. ఈ విగ్రహం ప్రతిష్ఠ జరిగినా దాన్ని ఆవిష్కరించకపోవడంతో దానిని ముసుగు వేసి అలా ఉంచేశారు. దీంతో విగ్రహంపై కప్పిన కవర్ తొలగి దర్శనమిచ్చింది. తాజాగా ఇలా పడి ఉన్న విగ్రహం ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ సొంత జిల్లా తాడేపల్లిగూడెంలో పట్టణానికి చెందిన పవన్ వీరాభిమాని, జనసేన నాయకుడు సీతాల మోహన చందు ప్రధాన కూడలిలో పవన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పవన్ యూత్ ఆధ్వర్యంలో అభిమానులంతా విగ్రహ ప్రతిష్ఠ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని అప్పట్లో వెల్లడించారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కోసం పవన్ అనుమతి తీసుకోవాలని కూడా అనుకున్నారు. అయితే పవన్కి ఇలా విగ్రహాలు పెట్టించుకోవడం ఇష్టం లేదని రిప్లై వచ్చిందట. దీంతో తమ అభిమాన హీరోకు నచ్చని పని చేయడం ఇష్టం లేక విగ్రహాన్ని అలా వదిలేసినట్టు తెలుస్తోంది. ఎవరూ పట్టించుకోకపోవడంతో పైన వేసిన కవర్ చిరిగిపోయి పవన్ విగ్రహం అనాథలా మారిపోయింది. మరి ఇప్పుడైనా జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి అని ఒక వార్త హల్చల్ చేస్తోంది.